ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల మీద ఆ కేసుల మోత అయితే ఇంకా తగ్గట్లేదు. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా నోటీసులు జారీ చేశారు. ఎర్రగొండపాలెం పోలీసులు ఇప్పటికే 41 నోటీసులు కూడా ఇచ్చారు. ఆయన గతంలో ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థిగా అప్పుడు పోటీ చేసినప్పుడు అక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అనే దాని మీద ఇప్పుడు తాజాగా నోటీసులు ఇవ్వడం. అంటే ఆల్రెడీ రోజా గారికి అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి కూడా కమిటీ కూడా వేశారు. అప్పట్లో ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి దాదాపు 100 కోట్ల వరకు స్కామ్ చేశారు అనేది ఒకటి. వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే వలంనేని వంశీ జైల్లో ఉన్నారు. పోసాని కృష్ణమూర్తికి ఒక్కొక్క కేసులో బెయిల్ వస్తున్నాయి, కానీ ఇంకా ఆయన జైల్లోనే కొనసాగుతున్నారు. జైలు మారుతున్నాయి, అటు ఇటు తిరుగుతున్నారు. అలాగే వలంనేని వంశీ కూడా అదే జైల్లో ఉన్నారు. తాజాగా ఆయనకి బ్యారక్ మార్చాలన్నా సరే మార్చడం కుదరదు అని చెప్పి అధికారులు కోర్టుకు చెప్పడం, అదే బ్యారక్లో ఆయన ఉంచడం. ఏం జరగబోతోంది? ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వరుసగా కీలక నేతలు టార్గెట్ అవుతున్నారా? ఈ అరెస్టుల పర్వం ఇంకెన్నాళ్ళు కొనసాగుతుంది? వైసీపీని భయపెట్టడానిక, లేదంటే వైసీపీ ఏదైనా ఒక యాజిటేషన్ స్టార్ట్ చేసినప్పుడే వాస్తవానికి ఈరోజు యువతనందరినీ తీసుకొచ్చి ఒక ఉద్యమం చేస్తున్నారు ఆ ఫీజు రియంబర్స్మెంట్. అదే నేపథ్యంలో ఇదొక షాకింగ్ పరిణామం, లేదా దీన్ని ఇంకా ఇదే కదా, ఇవి మేము ప్రిపేర్డ్గానే ఉన్నాము అని చెప్పి వైసీపీ నేతలు అనుకుంటారా? అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అంటే ఈ నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం అనే పర్వం మేము ఇంకా ఆపేయలేదు, రెడ్ బుక్ పేజీలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి, ఏ ఒక్కరిని విడిచిపెట్టట్లేదు అనే సంకేతమా తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం? ఎలా చూడాలి? నడుస్తూ ఉంటాయండి. ఐదేళ్ళు ఇదివరకు చెవిరెడ్డిని అరెస్ట్ చేసి చితక బాధలేదా? అప్పుడు ఊర్లు చెప్పలేదా? నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్తున్నారు, రక్తపాత రాజకీయాలు నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని ఏమంటారు, ప్రతీకార రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. మరి అప్పుడు నందిగం సురేష్ నోట్లో తుపాకీ పెట్టించింది ఎవరు? అంటే బాబు గారు చేశారని చెప్పను, ఆ ప్రభుత్వంలో జరిగిందే కదా. చెవిరెడ్డిని పట్టుకుని చితక బాధింది ఎవరు అని. తర్వాత చెవి కూడా పనిచేయలేదు, చాలా రోజుల పాటు ఇబ్బంది పడ్డాడు ఆయన. అట్లా ఆ రోజున ఎంతమందిని అరెస్టులు కాలేదు ఆ రోజుల్లో. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు అంతా ఒక మీడియా హైపు, నేరేటివ్ థింకింగ్ ఈ కాబట్టి నడుస్తుంటది. ఇప్పుడు సంబంధం లేదు, నేనేం చేయట్లేదని చెప్పడమా ఒక రకంగా? ఇప్పుడు బేసిక్గా ఒకటండి, ఇదివరకటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసులు అరెస్టులు చేశారు. అప్పుడు ఏమని ప్రచారం చేస్తారు? వాడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, వాడు అట్ట మాట్లాడాడు, వీడిట్ట మాట్లాడాడు అని చెప్తారు. అదే సందర్భంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది, వీళ్ళు అరెస్టులు చేశారు. చేసినప్పుడు ఏమని చెప్పారు? అర్రే అన్యాయంగా మాట్లాడే హక్కే లేదా, విమర్శించే హక్కే లేదా, అట్టట చేస్తారు ఇట్టట చేస్తారని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, మళ్ళీ అరెస్టులు చేస్తారు. చేసి ఏమంటారు? వాళ్ళు నోటి దూల కొద్దీ చేస్తున్నారు కాబట్టి మేము అరెస్టులు చేస్తున్నాం, అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టం అంటారు. అంటే ఇక్కడ ఎవడో అధికారంలోకి వచ్చినా కార్యకర్త నలగాలి, నాయకుడు నలగాలి, తొక్కాలి, చెయ్యాలి. ఏంటయ్యా అంటే ప్రతి దాంట్లో కూడా మంచి చెడు అని ఉంటుంది అంటారు. మంచి వాళ్ళు 30% ఉంటే చెడ్డవాళ్ళు 70% మంది ఉంటారు. ఈ 70% మందిని సంతృప్తి పరచడం అన్నటువంటి బాధ్యతల్ని ఇప్పుడు పార్టీలు భుజాన వేసుకుంటున్నాయి. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేయడమో, లేకపోతే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడమో, లేకపోతే రవీంద్రని అరెస్ట్ చేయడమో, రఘురామకృష్ణ అరెస్ట్ చేయడమో సంతోషపడిపోయారు వైసీపీ వాళ్ళు. అలా పడిన ప్రతిసారి నేను చెప్పా, నెక్స్ట్ మళ్ళీ మీకు ఉంటాయి, మళ్ళీ వాళ్ళు గెలవకూడదని కోరుకోండి, వాళ్ళు గెలిచారంటే మీకు ఉంటాయి అని అప్పుడే చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మీకు ఉంటాయి. ఇక్కడ దీంట్లో నలిగేది ఎవడు? తన్నులు తింటోందా, అరెస్ట్ అవుతోందా, ప్రజలకేం బాధలే, దీంట్లో ప్రజలకేం సంబంధం లే. ప్రజలకు ఒక కాలక్షేపం ఇస్తారు, టాపిక్. ప్రజలకు ఒక టాపిక్ ఇస్తుంది ప్రభుత్వం, మిగతాదంతా దీంట్లో బాధపడేది కార్యకర్తే, సంతోషపడేది కార్యకర్తే. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఈ అదేది బాక్సింగ్లు ఈ జరుగుతున్నప్పుడు కొట్టేసుకుంటా ఉంటారు, పగల కొట్టేసుకుంటా అని ఫీల్ అయిపోతా ఉంటుంటారు. ఈ ఫీలింగే ఇది ఇక్కడ దరిద్రం. అది క్రూరమైన ఫీలింగ్. ఏది మనలో ఉన్న నెగిటివిటీ అందులో మన ఫేస్లో కనబడుతుంది. అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది కనబడుతుంటది ఇక్కడ. ఆ అలాంటి మానసిక సంతృప్తి అంటే మనలో ఉన్నటువంటి దానవుడిని నిద్రలేపుతుంది ఇది. ఇది ఎలాంటి పరిస్థితి అంటే తప్పుని తప్పుగా కాకుండా మావాడు తప్పు చేస్తే తప్పు లేదు, ఎదురోడు తప్పు చేస్తే మాత్రమే తప్పు అంటాం, ఎదురోడు రైట్ చేసినా తప్పు అంటాం. ఇది ఒక విచిత్రమైనటువంటి ధోరణి. ఎదురోడు ఏం చేసినా తప్పు అంటాం, మేము ఏం చేసినా రైట్ అంటాం, మావాడు ఏం చేసినా రైట్ అంటాం. ఈ ధోరణిలో నడుస్తున్నది కాబట్టి ఇంకా ఇప్పుడేంటి, సంక్షేమ పథకాలు ఏంటి, నవరత్నాలు ఏంటి, 149 హామీలు ఏంటి,
లేకపోతే కనుక కూటమిలో జరిగేది ఏంది, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, రైతులకు ధరలు పెరిగినయ్యా తగ్గినయ్యా, అట్లాగే విద్యార్థి స్కూల్కి వెళ్తున్నాడా లేదా, హాస్పిటళ్లలో సరిగ్గా చూస్తున్నారా లేదా, ఈ చర్చలు జరగాలి మామూలుగా పత్రికలు, టీవీలు, డిబేట్లలో. అవును, వాళ్ళకి అసలు ఆ చర్చ జరగకుండా ఉండాలంటే చిన్న దెబ్బ మీద పెద్ద దెబ్బ కొడితే మొదటి దెబ్బ మర్చిపోతారట. అవును. అట్లాగే ఇక్కడ ఈ గొడవ అంతా నడుస్తున్నప్పుడు ఇక అది మర్చిపోతారు కదా. అదే ఇప్పుడు ఇవాళ యువత పోరు జరుగుతోంది, దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఒక యాజిటేషన్ చేస్తారు, ఇట్లాంటివి కొని పెడతారు. ఇప్పుడు పోసాని అది కొన్ని రోజులు టాపిక్, చెవిరెడ్డి ఇప్పుడు కొన్ని రోజుల పాటు టాపిక్, వంశీ కొన్ని రోజుల పాటు టాపిక్. 10 నెలల్లో మనం ఏం సాధించాం అంటే 100 మందిని లోపలేసాం, ఎంతమంది అరెస్ట్ చేసాం, ఎంతమంది నవరత్నాలు అదేది సూపర్ 6 ఏం చేసాం, ఇస్తున్నాంగా, అదేం సార్ ఇవ్వాలి కదా, ఏడాది అయిపోతుంది కదా, ఇస్తామన్నాగా, ఏమన్నామా, ఇది ఇట్లాంటి దబాయింపుతో నడుస్తుంది వ్యవస్థ అంతే. ప్రతీకార అరెస్ట్ల టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్నారా, నోటీసులు ఇస్తున్నారా? ఎందుకంటే ఇది ఆయన ఎప్పుడో ఓకే కోడ్ ఉల్లంఘన అనేది అదేం చిన్నదని నేను అన్నా, తప్పు కాదని కాదు, కానీ మళ్ళీ అందులో సెక్షన్లు ఏ ఉంటాయి, కానీ కావాలనే అంత దానికి కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం, ఇప్పుడు రొటీన్ అండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. నోటీస్ ఇస్తారు, ఎవరైనా చెప్తారు. ఎలక్షన్కి సంబంధించి వీళ్ళకి కూడా ఉంటాయి, గతంలో తెలుగుదేశం వాళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి, తిరుగుతూ ఉంటుంటాయి. ఎలక్షన్ అప్పుడు అది వీళ్ళకి సంబంధం ఉండదు, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, వాళ్ళు పెడతారు కంప్లైంట్. ఇది అట్లాంటిది అనుకోను నేను. వాస్తవంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే పోసాని కృష్ణమురళి ఇది వేధింపు, బట్ అతను దానికి డిజర్వ్డ్, అతను వ్యవహరించిన తీరు. వంశీది వచ్చేటప్పటికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకున్నారు, ఎందుకంటే డైరెక్ట్గా ఆమె మీద కామెంట్ చేసి ఉన్నారు కాబట్టి. అవి రెండింటి విషయంలో ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నది జరుగుతున్నటువంటిది. మిగతా వాటిట్లో వచ్చేటప్పటికి ఇక్కడ కొంత డిఫరెన్స్. ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి, బోరగడ్డ అనిలు, ఈ నలుగురు విషయంలోకి వచ్చేటప్పటికి పెద్దగా పబ్లిక్లో కూడా సింపతి ఏమైనా ఉందా ఎక్కువగా, వాళ్ళకి డిజర్వ్డ్లే అంటున్నారు. కరెక్ట్, మనం కూడా అదే అంటాం కదా, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కారణంగా. అట్లాంటి వాటిట్లో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు వ్యవహరించి చూశారు కాబట్టి. బట్ ఇప్పుడు ప్రతిదీ ఆ కోణంలో నుంచి చూశారనుకోండి, ఇష్యూ అవుతుంది తర్వాత. కానీ లిస్టు దగ్గర పెట్టుకుని జరుగుతుంది ఇదంతా. నెక్స్ట్ రోజాకి, సిద్ధార్థ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ ఒక కమిటీ కూడా చేశారంట, అసలు ఏం జరిగింది ఏంటి ఆడదాం ఆంధ్రాలో అప్పుడు అని. ఇవన్నీ ఊరకనే నడుస్తూ ఉంటుందండి, పేపర్లలో టీవీల్లో కబుర్లు చెప్పడానికి నడుస్తూ ఉంటుంది. మదనపల్లి ఫైల్స్ ఏమైంది, చివరికి ఎఫ్ఐఆర్లు ఏం రాశారు, అది ఎవరో డబ్బులు అంటే ఒక తెలుగుదేశం నాయకుడు అనుకుంటా దాంట్లో, లేకపోతే పార్టీ పేరు రాయలేదు, ఒక ఆయన డబ్బులు ఇచ్చాడట అక్కడ 22A వాళ్ళకి సంబంధించినవి పెట్టమని చెప్పేసి, అట్లాంటి ఆ డబ్బులతో సహా తగలబడ్డాయట అక్కడ. అది తాజాగా బయటపడుతున్నటువంటి అంశం. దాంట్లో అతను లోపలేసేయాలి మిథున్ రెడ్డిని, లేకపోతే కనుక ఇంకో దాంట్లో ఎవడో తినేసాడు, ఆయనకు 139 కోట్లు ఎంతో తినేసారు అంటారు కదా, అదే చెప్తా ఉంటారు. ఇక ఇప్పుడు నరం లేని నాలుక ఏమైనా మాట్లాడచ్చు. ఇప్పుడు జగన్ 1,00,000 కోట్లు, చివరికి ఆయన చెప్పిన తర్వాత 1,200 కోట్లు, బట్ అది కూడా ఏమన్నా ఇప్పటిదాకా ఏమన్నా తేలిందా, ఏముండదు. ఇక్కడ ఒకళ్ళేమో సత్పురుషులు, సమాజోద్ధరణ కోసం జన్మించినటువంటి వాళ్ళు, వాళ్ళు సర్వం త్యాగం చేసి కట్టుబట్టలతో తిరుగుతూ ఉంటారు, కానీ వెనకాల ఆస్తులు మాత్రం ఉంటాయి. పుట్టిన బిడ్డకు కూడా 100 కోట్ల ఆస్తులు ఉంటాయి. అదే సందలో ఇంకొకళ్ళు మాత్రం క్రూరులు, దుర్మార్గులు, రాక్షసులు. ఒకళ్ళని అసురులుగా, ఒకళ్ళని దేవతలుగా కీర్తించే మీడియా, ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పనటువంటి మేధావి వర్గం, ఏది కావాలో ఒకళ్ళని పొగుడుతానికి మాత్రం మేధావి వర్గం అనుకునేటటువంటి దౌర్భాగ్యం, న్యూట్రాలిటీ చచ్చిపోయినటువంటి జర్నలిజం, వీటన్నిటి ఫలితం జరుగుతూనే ఉంటాయి, వింటూనే ఉంటాం, మనం చూస్తూనే ఉంటాం. కానీ రాజకీయంగా సక్సెస్ అవుతుందా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతల్ని భయపెట్టడంలో? ఈ విషయంలో గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది బయటికి రావట్లేదు, ఇక సైలెంట్ అయ్యారు. ఈ అరెస్టులు కంటిన్యూ అయితే ఇంకొచ్చి మాట్లాడతారో లేదో, అసలు వైసీపీ తరఫున నోరు విప్పే వాళ్ళు కూడా కరువు అవుతారేమో అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఎప్పుడైనా సరే అతి అణచివేత ప్రమాదకరం. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని అట్టాగే భయపెట్టారు వీళ్ళు, పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేశారు కదా. ఫైనల్గా ఏమైంది, ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కసిగా పనిచేశారు. ఎందుకు, వాడి బతుకు తెరువు కోసం. రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తే మనల్ని బతకనీయడు, మన కులాన్ని బతకనీయడు, మన వర్గాన్ని బతకనీయడు, మన వ్యాపారాలు బతకనీయడు, మనల్ని తొక్కేస్తాడు అన్నారు. అందరూ కలిశారు, చావోరేవో తేల్చుకున్నారు. అవసరమైతే వాళ్ళ ఆస్తులు కొంత అమ్మాయినా తీసుకొచ్చి ఖర్చు పెట్టారు, లేదా వాళ్ళ సంపాదన నుంచి డబ్బులైనా తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. అట్లాగే మళ్ళీ జగన్ వచ్చాడంటే మన పవన్ కళ్యాణ్ తొక్కేస్తాడు, అన్యాయం చేస్తాడు, మన కాపులకు సంబంధించి కష్టం వస్తుంది, వాళ్ళు తిరిగారు, వాళ్ళు చేశారు కదా. ఇప్పుడు అట్లాగే వీళ్ళని తొక్కినప్పుడు వీళ్ళకి రేపు పొద్దున అదే అవుతుంది కదా. మొదట్లో అప్పుడు కూడా మీరు చూడండి, చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు కూడా పెద్దగా రాలేదు జనం,
గుర్తుంది కదా మీకు, విడుదలప్పుడు వచ్చారు జనం. ఆయన బయట భారీగా స్పందన వస్తుందని అనుకున్నారు, కానీ అంతగా రాలేదు. ఓ చిలకలూరుపేట దగ్గర ధర్నాతో పరిమితం, టోల్ గేట్ దగ్గర. అంటే దట్ మీన్స్ భయం ఉంటుంది, భయపెట్టేటటువంటి సందర్భం. కానీ ఆ తర్వాత ఎంత పెరిగింది సింపతి అది. అందుకని మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, రోజాని అందరిని అరెస్ట్ చేసేయండి, జైల్లో పెట్టేయండి, చూద్దాం. నిజంగా దమ్ముంటే చేయమనండి నలుగురిని. మిథున్ రెడ్డిని, కొడాలి నాని, పేరు నాని అందరిని ఒకేసారి పెట్టేయండి. మళ్ళీ ఒక్కోసారి ఇంకొకళ్ళని ఎందుకు, అందరిని ఒకేసారి లోపలేసేయండి, చూద్దాం. పబ్లిక్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎవరు భయపడతాడు? కార్యకర్తకి ఇప్పుడే ఎందుకు అవసరం? వీళ్ళు తెచ్చుకోలేదా ఏంది? చంద్రబాబు గారు కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోలేదా? కొన్నిటికి నడుస్తూ ఉంటాయి, అదంతా రొటీన్ ప్రొసీజరు. అప్పుడు ముందస్తు బెయిల్లు ఉంటాయి, ఇప్పుడు ముందస్తు బెయిల్లు ఉంటాయి. అప్పుడు అరెస్టులు ఉంటాయి, ఇప్పుడు అరెస్టులు ఉంటాయి. అప్పుడు కేసులు ఉంటాయి, ఇప్పుడు కేసులు ఉంటాయి. ఒకటే తేడా ఏంటంటే ఆ రోజు అరాచకం అని చెప్తున్నాం, విధ్వంసం అంటున్నాం, ఇవాళ మనం చేస్తే రైట్ అంటున్నాం. అంతే తేడా, అంత మించి ఏం లేదు. అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయడాన్ని, వాళ్ళ అరాచకాలను మేము కంట్రోల్ చేసాం, ఏళ్ల తరబడి చంద్రబాబు తప్పించుకున్నాడు ఇప్పుడు పట్టుకున్నాం అని వాళ్ళు చెప్పేవాళ్ళు కదా. కాబట్టి ఇవన్నీ నమ్మేవాడిని నమ్మినట్టు ఉంటుంది. బేసిక్గా కార్యకర్తలు అయితే ఇప్పుడే ఎవడు రాడు నాకు తెలిసి. అంటే ఎవరు రోడ్ల మీదకి వచ్చేసి చేసేటటువంటిది అత్యంత ఇంపార్టెంట్. అవి సహజంగా ఉంటుంది అంటనా. ఎప్పుడున్నా ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు కూడా అంతే, 3 ఏళ్ల దాకా పెద్ద ఎవడు రాలేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాతనే దిగడం బిగిన్ చేశారు, అది కూడా లోకేష్ పాదయాత్ర తర్వాత బిగిన్ అయింది. అట్లాంటి బ్రేక్ త్రూ వచ్చేదాకా నడుస్తుంటుంది ఈలో పరిస్థితి. కానీ వైసీపీ పరంగా చూసుకుంటే, వైసీపీ వైపు చూసుకుంటే ఒక ప్రమాదమేనా భవిష్యత్తులో? ఇంకా ఈ 4 ఏళ్లలో బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళే ఉండరు, ఈ కేసుల వల్ల భయపడతారు. ఇంకా ఎవరు ఆగుతున్నారు? ఎవరు తగ్గుతున్నారు? రోజా మాట్లాడడం మానేసిందా? పెద్దిరెడ్డి విమర్శించడం మానేశాడా? మిథున్ రెడ్డి అండం ఆగాడా? పేరు నాని ప్రెస్ మీట్ పెట్టడం మానేశాడా? ఎవరు తగ్గుతున్నారు? అంటే ఎంతకుముందు అంత యాక్టివిటీ లేనట్టుంది కదండి. అప్పుడేంటి, రోజు వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకేముంది పని పెద్దగా? ఓన్లీ ఇది ఒకటే కదా విమర్శ. నువ్వేం చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళ మండల్లో ఉందండి, రచ్చ చేస్తున్నారు కదా, ఆగారా ఏమన్నా? భయపడిపోయి బొత్స సత్యనారాయణ ఆగాడా, లేకపోతే ఆవిడ పేరేంటి వరదు కళ్యాణి ఆగిందా? ఎవరు ఆగుతున్నారు? కాకపోతే ప్రచారం రావట్లేదు అంతే, అంత మించి ఏం లేదు. ఇదంతా రెడ్ బుక్ పేరు చెప్పే నడుస్తుందని అనుకోవాలా రాజకీయంగా? ఒకటి జరిగే గ్రౌండ్ లెవెల్ పరిణామాల్లో ఒక ఎజెండా నడుస్తుంది. తెలుగుదేశాన్ని మళ్ళీ కోలుకొనికుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. మధ్యలో జనసేన వచ్చి తన తెలుగుదేశాన్ని కాపాడింది. ఇప్పుడు వైసీపీకి అట్లా కాపాడేవాడు ఎవడు లేడు కాబట్టి మేము తొక్కేద్దామని వీళ్ళు అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు వైసీపీ. నో డౌట్. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ కేసులు వరుసగా అంటే ఈ రేపు ఎవరు అనేదే తప్ప రేపు ఎవరు లేరు అనుకునే పరిస్థితి అయితే లేదు. పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి. నెక్స్ట్ ఎవరు అనేది ఎవరికి వాళ్ళు ఊహించుకుంటున్నారు. అలాగే ఊహించిన రీతిలో కూడా నోటీసులు ఇస్తున్నారు. అరెస్టుల పర్వం కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇది వైసీపీని భయపెట్టడానికి అనేది ఒకటి, లేదంటే వైసీపీని పూర్తిగా అనగదొక్కే ప్రయత్నంలో గట్టిగానే సక్సెస్ అవ్వబోతోందా కూటమి ప్రభుత్వం? వేచి చూద్దాం.